ఇది చూడండి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆన్సర్స్ అయితే దాదాపు సిమిలర్గా ఉన్నాయి. 3 3 ఉంది, దాన్ని డబల్ చేస్తే 66 వస్తుంది. 66కి 33 కలిపితే 99 అయితే వస్తుంది. సో ఈ మూడు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇదొకటి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇదైతే ఆన్సర్ కాదు. ఈ మూడిట్లో ఆన్సర్ ఏమింది ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్లో ఇలాంటప్పుడు క్వశ్చన్ హెల్ప్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్ చూసి కూడా కొన్ని చేసే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అదైతే చూద్దాం. ఇక్కడ క్వశ్చన్లో అయితే మీకు 33 అయితే కనబడుతుంది. సో 33 అంటే ఒకసారి క్వశ్చన్లో ఉన్న ఆన్సర్లు కూడా ఆన్సర్లు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ 33 ఇచ్చారు. సో దాన్ని అయితే ఎలిమినేట్ చేద్దాం. 33 ఎలిమినేట్ చేద్దాం. 55 అయింది, ఎలిమినేట్ అయింది. సో మనకున్న ఆప్షన్స్ 2, 99, 66. ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వ్యాలిడ్ చేసి చూద్దాం. సో 99 అయింది. మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం. ఇంకా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్లో ఒకటి అయితే కరెక్ట్ అయింది.